హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ పశు సంవర్ధక శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు కూడా లేదు. 35 years లోపు ఏజ్ అనేది ఇచ్చారు. 28,000 ప్లస్ 30% మీకు హెచ్ఆర్ఏ అనేది మీకు శాలరీ రూపంగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోకి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. డైలీ కాల్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫేక్ పోస్టింగ్స్, స్టిల్ జాబ్ దొరకట్లేదు. మోస్ట్ జాబ్స్ ఆన్లైన్ ఆర్ కన్ఫ్యూజింగ్. సమ్ ఆస్క్ మనీ, సమ్ నెవర్ కాల్ బ్యాక్. బట్ MrVijay.in ఈ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ అన్నమాట. నో ఫీజ్ ఫ్రమ్ క్యాండిడేట్స్, నో ఫేక్ ప్రామిసెస్. వెన్ ఏ నియర్ బై జాబ్ ఈజ్ రెడీ, దే కాల్ యూ డైరెక్ట్లీ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షాప్ జాబ్, డెలివరీ జాబ్, ఆఫీస్ వర్క్, సేల్స్ జాబ్, డ్రైవర్ అండ్ యు ఆర్ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ. MrVijay.inలో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంది. జాబ్ గ్యారంటీ కాదు, బట్ రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ మాత్రం వస్తుంది. సో జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాయిన్ MrVijay.in నౌ. టేక్ 5 minutes ఓన్లీ. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే డీటెయిల్గా అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ నేమ్ అంటే మీ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసేసి మీ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది మనకి ఇక్కడ ఉందంటే మన హైదరాబాద్లో గచ్చిబౌలి లొకేషన్లో నియర్ గౌలి దొడ్డి అనేటువంటి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ మనకి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందన్నమాట. మీకు జాబ్ పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్ని మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఇనీషియల్గా మీకు 3 years పాటు కూడా కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే తర్వాత రెన్యువల్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. మనకి గవర్నమెంట్ జాబ్స్కి అయితే చాలా ఎక్కువ పోటీ ఉంటుంది, కానీ ఇలాంటి జాబ్స్కి అయితే మాత్రం మీకు చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు 28,000 పర్ మంత్తో పాటు 30% హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మంచి సాలరీ ప్యాకేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఏజ్ లిమిట్ కూడా చూడండి 35 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అయితే మీరు ఇక్కడ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే ఇక్కడ చూడండి మనకి లాస్ట్ డేట్ 23rd January వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. వెరీ రీసెంట్లీగానే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 23rd January లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి హార్డ్ కాపీస్ అనేవి మీరు పోస్ట్ ద్వారా పంపాల్సినటువంటి పని లేదనమాట. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేస్తే మనకి సరిపోతుంది. సో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా సో రిక్రూట్మెంట్కి సంబంధించి వీలైనంత తొందరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు. సూటబుల్ క్యాండిడేట్స్ విల్ బీ స్క్రీన్డ్, ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ అండ్ ఇంటర్వ్యూడ్ బై డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ సెలక్షన్ కమిటీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు అప్లై చేసినటువంటి అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. అంటే స్క్రీనింగ్ అంటే షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూకి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు మీకు సెండ్ చేస్తారనమాట. ఇంటర్వ్యూకి సంబంధించి మీకు అప్డేట్స్ అన్ని కూడా మీరు అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఈమెయిల్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మీరు ఇంటర్వ్యూకి రమ్మండి అని చెప్పేసి. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీ క్వాలిఫికేషన్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూకి సంబంధించి కానీ అండ్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట జాయినింగ్ టైంలో.
ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీగా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. కాబట్టి అర్జెంటుగా మాకు హైదరాబాద్లో ప్రభుత్వ సంస్థలు జాబ్ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు చూడండి. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే క్యాండిడేట్స్ మస్ట్ ఫుల్ఫిల్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. 3 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. విత్ 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారంటే ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మిగతా వాళ్ళకి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో మాస్టర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ 3 years డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, గమనించండి. అలాగే 4 years బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. ఓన్లీ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుంది. 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్ వీళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఏ విభాగంలో ఉండాలి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అని మీరు ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. మీకు ఆ జాబ్ అనేది మీకే అనుకుని అప్లై చేయండి. జస్ట్ మీరు అప్లికేషన్ పెడితే సరిపోతుంది. అసలు పొజిషన్ ఏంటి అంటే వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నారో ఆ ప్రాజెక్ట్కి గాను టెక్నికల్ సపోర్ట్ రోల్కి సంబంధించి వీళ్ళు కూడా హైరింగ్ అనేది చేస్తున్నారనమాట. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసేసేయండి. ఒకవేళ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా ఈమెయిల్ చేస్తారు మీ ఇంటర్వ్యూకి రమ్మండి అని చెప్పేసి. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా ఇక్కడ వీళ్ళకి సంబంధించి మెయిల్ ఐడి ఉంది, అలాగే వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో వాళ్ళని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ సో డెఫినెట్గా నాకు లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి.